నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. V3 న్యూస్ కథనానికి స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి. పాదాచారులు ఇక్కట్లు కథనంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. గోదావరి కని కళాకారులకు అరుదైన గౌరవం. అగ్లీ ఫేసెస్ చిత్ర దర్శకుడికి అరుదైన గౌరవం. అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి. 60 మంది లబ్ధిదారులకు 20 లక్షల విలువ గల చెక్కుల పంపిణీ. ఇక డీటెయిల్ చూస్తే మెడికల్ కళాశాల పేరుతో తమ కళాశాలను తరలించవద్దంటూ ఏబీవీపీ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని గురువారం ముట్టడించారు. గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో మెడికల్ కళాశాలను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది తరగతులు ప్రారంభించనున్న నేపథ్యంలో డిగ్రీ కళాశాలను వేరే చోటుకు తరలించాలని నిర్ణయం తీసుకోవడంతో గత వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. మెడికల్ కళాశాలకు తాము వ్యతిరేకం కాదని, కానీ 100 మంది విద్యార్థుల కోసం 1000 మందిని ఇతర చోటుకు పంపడం సరైంది కాదన్నారు. ఖాళీ స్థలంలో మెడికల్ కళాశాల నిర్మించినా తాము అభ్యంతరం చెప్పలేదని, కానీ ఇప్పుడు అకస్మాత్తుగా కళాశాలను తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను, విద్యార్థి సంఘాల నాయకులను గోదావరికని 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మా కంప్లీట్ కాలేజ్ ప్రకారం చెప్పేది ఏంటంటే మేము మెడికల్ కాలేజ్ కి వ్యతిరేకం కాదు. ఫస్ట్ పాయింట్ ఇది. మెడికల్ కాలేజ్ కోసం అని చెప్పి మా గ్రౌండ్ ని ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 100 మంది విద్యార్థుల కోసం కాలేజ్ టైం దాటేసి కాలేజ్ లో స్టూడెంట్స్ లేని టైంలో అందరూ కాలేజ్ ప్రిన్సిపల్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, రాజకీయ వ్యక్తులు వీళ్ళందరూ వచ్చేసి మా కాలేజ్ ని ఆక్రమించారు. ఓన్లీ ఫర్ పీజీ బ్లాక్ కాకుండా ఓల్ కాలేజ్, కంప్లీట్ కాలేజ్ కావాలి అని మాట్లాడడం ఎంతవరకు న్యాయం? స్టూడెంట్స్ అభిప్రాయం లేకుండా స్టూడెంట్స్ కాలేజ్ ని రాబట్టుకోవడం ఎంతవరకు న్యాయం ఇది? సో కాబట్టి మేము మాట్లాడేది ఏంటంటే మా కాలేజ్ మాకు దక్కే వరకు మేము మా పోరాటాన్ని ఆపము. అర్థమవుతుందా? ఫస్ట్ గా చెప్పేది ఏంటంటే మాకు మా 1000 మంది విద్యార్థులకి ఎక్కడికో తరలించి మంచి మంచి ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పారు. బస్ ఫెసిలిటీ అని, వాటర్ ఫెసిలిటీ అని, కూలర్ అని, ఏసీ అని, బస్ అని, ఇవన్నీ ఫెసిలిటీస్ మాకెందుకు? మెడికల్ కాలేజ్ వాళ్ళకి ఇచ్చుకోండి, వాళ్ళని పంపించుకోండి వేరే వేరే ప్లేసెస్ వాళ్ళకి. మా కాలేజ్ ఒక్కటే ఉందా? వేరే కాలేజెస్ లేవా? మూతపడ్డ కాలేజెస్ లేవా? స్కూల్స్ లేవా? ఏవి కూడా లేవా? ఒక 100 మంది విద్యార్థుల కోసం నిరుపేద విద్యార్థులను, 1000 మంది విద్యార్థులను రోడ్డు మీదకి రావడం ఎంతవరకు న్యాయం ఇది? కాబట్టి మా కాలేజ్ విషయంలో మేము ఎంతవరకైనా పోరాడతాం, ఎంతవరకైనా వెళ్తాం. కాబట్టి మాకు లీగల్ నోటీస్ వచ్చే వరకు మేము మా పోరాటాన్ని ఆపేది లేదు. మాకు లిఖిత పూర్వకంగా నోటీస్ అనేది రావాలి. వచ్చేదాకా మా పోరాటాన్ని మేము ఇలానే కంటిన్యూ చేస్తాం. ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ ఎవరైనా కానీ మా పోరాటానికి స్పందించి మాకు న్యాయం చేసేదాకా మేము మా పోరాటాన్ని తెలియజేస్తున్నాం. కాకపోతే ఈ సమస్యల నుంచి వారం రోజుల నుంచి ఎవరు మా దగ్గరికి రాలేదు. మా కాలేజ్ కావాలని మేము పోరాడుతున్నాం. తప్పేం లేదు, మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. మాకు గ్రౌండ్ కావాలన్నారు, గ్రౌండ్ ఇచ్చేసినాం మెడికల్ కాలేజ్. అదే విధంగా కాలేజ్ కూడా కావాలంటే ఎలా ఇస్తాం? ఇక్కడ అందరూ నడుచుకుంటూ వచ్చే విద్యార్థులు, అది మెయిన్ లో ఉంది. ఎంత మందికి హాస్టల్ ఫెసిలిటీ, బస్ స్టాండ్ ఎంత దూరం, ఎక్కడికో తీసుకుపోయి గంగానగర్ వేస్తా అంటారు. అది కరెక్టా? అది అసలే గలీజ్ ఏరియా. అక్కడి నుంచి అమ్మాయిలు రావాలంటే ఇంత ఇబ్బంది పడతారు. ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలైతే ఇట్లా మాట్లాడతారా? చంద్ర వాళ్ళ కూతురు అయితే మాట్లాడతారా? వాళ్ళకైతే పెద్ద పెద్ద అంటారు. మరి మేము పేద విద్యార్థులమని మాకున్న గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ తో మేము చదువుకుంటా అంటే మా కాలేజ్ కావాలని లాక్కోవడం కరెక్టా? గవర్నమెంట్ వాళ్ళకంటూ మెడికల్ కాలేజ్ కి ఒక ల్యాండ్ అనేది ఇచ్చింది. వాళ్ళ ల్యాండ్ వద్దనుకోని సరే మా కాలేజ్కి వచ్చిర్రు. సరే అని మేము కాలేజ్కి ల్యాండ్ ఇచ్చినాం. చేసినాక కూడా మా కాలేజ్ కావాలని ఎట్లా మాట్లాడతారు? విద్యార్థులు లేని టైంలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పోరాటం చేసినాం. విద్యార్థులు లేని టైంలో కాలేజ్కి వచ్చి మేము కాలేజ్ కావాలని నోటీస్ ఇచ్చి పోవడం అది కరెక్టా? దొంగతనంగా ఎందుకు వచ్చాడు? నీకు అంత మాట్లాడాలని ఉంటే విద్యార్థుల ముంగట వచ్చి మాట్లాడు. అవన్నీ కాదు నువ్వు చెప్పేది. అర్థమైందా? విద్యార్థుల భవిష్యత్తు ఇంతమంది పై ఆధారపడి ఉంది. ఎంతమంది ఎంత కష్టాలు, తిండి తీరికి ఏది లేకపోయినా పేరెంట్స్ కష్టపడి చదివిపిస్తాను. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం నేలపోగుల గ్రామ ఎంపీటీసీ గుగ్గిల నర్సయ్య గ్రామానికి సొంత ఖర్చుతో ఏసీ బ్రీజర్ను కొనుగోలు చేసి నేలపోగుల గ్రామ పంచాయతీకి అందజేశారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దూసరి గణపతి, ఉప సర్పంచ్ ఆవుల ఎల్లమ్మ, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు, గుగ్గిల కొమరయ్య, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. సొంత లాభం కొంత మానుకో అనేటువంటి ఉద్దేశంతో నా ఊరికి నేనేదో చేయాలనేటువంటి సంకల్పంతో మరి ఆయన ఇవాళ బ్రీజర్ గురించిండు. ఆ బ్రీజర్ ఏదైతే ఉన్నదో చచ్చిన డెడ్ బాడీకి
ఉపయోగపడేటట్టుగా లేకపోతే ఇతరత్ర గ్రామాలకు కూడా వాళ్ళ మెయింటెనెన్స్తో వాళ్ళు చేసుకునేటట్టుగా మన గ్రామానికి అందించినందుకు ఆయనకు హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నా. హార్ట్లీ హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రము గుగ్గిల నర్సయ్య గారికి తెలియజేస్తాము. నేలపోల గ్రామంలో గుగ్గిల నర్సయ్య ఎంపీటీసీ ఫ్రీజరు ద్వారా మనము చనిపోయిన తర్వాత 1-2 రోజులు కూడా నిల్వ ఉంచుకునే విధంగా ఇలా మనము చూస్తున్నాము. అన్ని ఊర్లలో కానీ పట్టణాలలో కానీ ఓ ఫ్రీజర్ అనేది మనం తెచ్చుకొని వాడుకోవడం జరుగుతుంది. వాస్తవానికి ఇది ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. మనం జనగాంచలు తీసుకొచ్చుకున్న సందర్భంలో దగ్గర ఒక ఫ్రీజర్ కావాలంటే అక్కడ 2500 ట్రాన్స్పోర్టు అవి ఒక దగ్గర ఒక 5,000 రూపాయలు ఖర్చు కూడా అవుతున్నది. ఈరోజు నర్సయ్య ఆలోచించి ఆయన స్వతహాగా ఒక ఫ్రీజర్ కొనుక్కొచ్చి మరి గ్రామ పంచాయతీకి ఏదైతే డొనేట్ చేయడం ఏదైతే ఉందో చాలా సంతోషం. నేను ఆయనను పూర్తిగా అభినందిస్తున్నా. ఇది ఒక మంచి కార్యక్రమంగా తీసుకొని ఒక మంచి ఆలోచన ఉండే. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఈరోజు నేలపోల గ్రామానికి ఏసీ ఫ్రీజర్ ఇప్పించాలనే ఆలోచన నాకు చాలా రోజులు కలిగింది. మా గ్రామంలో ఉన్న ప్రజలకు ఎవరన్నా చనిపోతే జనగామ నుండి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కావచ్చు, ఆ ఫ్రీజర్ కిరాయి కావచ్చు, సుమారుగా ఒక 6 నుంచి 7 వేల ఖర్చు అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామానికి ఏదో ఒకటి చేయాలనేది నేను ఆలోచన చేసుకొని ఈరోజు దాన్ని తీసుకొచ్చి గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, పక్క గ్రామాల వాళ్ళు కూడా మండలంలో ఉన్న ఇతరతర గ్రామాల వాళ్ళు కూడా మా సర్పంచ్ గారిని కానీ మమ్మల్ని కానీ సంప్రదించినట్టయితే వారికి కూడా మేము దీన్ని అందిస్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సర్పంచ్ గారికి నేను ఒక విన్నపం, సార్ ఒకరిని చూసి మనం ముందుకెళ్తున్నాం కదా, అభివృద్ధిలో భాగంగా మనం కూడా ముందు ఒక వైకుంఠధామ రథం కూడా మనం సమిష్టిగా తెచ్చుకుంటే బాగుంటుందని. నల్గొండ జిల్లాలోని నగరికల్ మండలం చందుపట్లలోని శ్రీ సీతారామచంద్ర స్వామికి ఇక్కడే కాకుండా గ్రామ సమీపంలోని కేతపల్లి మండలం బండెపాలెం గుట్టపై మరొక ఆలయం ఉంది. ఆ 2 గ్రామాల ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. సంవత్సరమంతా గ్రామంలోని ఆలయంలో నిత్యం పూజలు కొనసాగుతాయి. శ్రీరామనవమి పురస్కరించుకొని చందుపట్లలోని సీతారామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులు విగ్రహాలను బండిపాలెం గుట్టపైకి తీసుకెళ్లి స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు.
మూసాపేట మున్సిపాలిటీ పరిధిలోని కోర్టు చౌరస్తా వద్ద వాహనదారులకు తప్పని ఇక్కట్లోనే పీతీ న్యూస్ ప్రచురించిన కథనానికి స్పందించిన అధికారులు ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల వరకు రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ గుంతలు ఏర్పడి వాహనదారులు పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా కోర్టు ముందు గల వెంకటేశ్వర స్వామి గుడికి పోయే రహదారి మూసివేయడంతో వన్ వే కావడంతో నిత్యం వాహన చోదకులు ప్రమాదాల బారిన విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా తక్షణమే ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి రోడ్డు వెడల్పు పనులు, కల్వర్టు పనులు ముమ్మరం చేశారు. అధికారులు వెంటనే రోడ్డు పనులు ముమ్మరం చేసి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా కోర్టు చౌరస్తా వద్ద వెంకటేశ్వర స్వామి రోడ్డు వద్ద కలవట్టు నిర్మాణం పూర్తి చేశారు. సమస్యను మంత్రి దృష్టికి తీసుకుపోగా ప్రజా అవసరాల మేరకు పనిచేస్తున్న ప్రజామంత్రి అని ప్రజానీకం అభినందించి వేతి న్యూస్కు ధన్యవాదాలు తెలియజేశారు. వరి ధాన్యం కొనుగోళ్లపై తెరాస చేపట్టిన నిరసన దీక్ష ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన మహాధర్నాలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు పిలుపు మేరకు జిల్లాలో ఈ మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. జై కేటీఆర్. ఈరోజు వ్యతిరేకంగా మన తెలంగాణ రైతుల పట్ల కేంద్రం మొండి వైఖరికి నిరసనగా మనం చేస్తున్న ఈ ధర్నాల్లో పాల్గొంటున్న వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా రైతు సోదరులు, మా అక్కలు, చెల్లెళ్ళు, ప్రింట్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ గత 2-3 నెలల నుంచి కూడా మీరందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా మనం రైతులని వరి కాకుండా వేరే ఆల్టర్నేటివ్ పంటలు వేసుకోవాలని మనందరం కూడా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎంకరేజ్ చేస్తున్న సమయంలో రాష్ట్ర బీజేపీ నాయకులందరూ కూడా లేదు మీరందరూ ఖచ్చితంగా వరి వేయండి, కేంద్ర ప్రభుత్వంతో ఖచ్చితంగా వరి కొనిపిస్తామని తెలంగాణలో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి. ఎక్కడ తెలంగాణను ఎక్కడికి తీసుకెళ్ళిండు ఒక్కసారి కేసీఆర్ మనం మననం చేసుకుంటే మనమే ఈసారి తెలంగాణ ఎక్కడుంది దేశంలో అనేది అర్థమవుతుంది. తెలంగాణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలని మరి గొప్పగా పెంపొందించిందనడానికి ఉదాహరణనే మన తలసరి ఆదాయం. ప్రతి వ్యక్తికి 2,70,000 రూపాయల తలసరి ఆదాయం దేశం తలసరి ఆదాయం కన్నా డబల్ చేసి చూపించిన ఘనత కూడా కేసీఆర్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నాం. సగటు విద్యుత్ వినియోగం కూడా మన జాతీయ సగటు కన్నా ఎక్కువ ఉన్నాం. జీడిపి అంటే మీకు తెలియజేయాల, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మన దేశ స్థూల ఉత్పత్తి ఆదాయం ఏదైతుందో ఆ సగటు కన్నా కూడా తెలంగాణ సగటు అద్భుతంగా మీద ఉంది. కానీ అదే జీడిపిని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ రూపంలో మరి అత్యంత పైకి తీసుకుపోయింది తప్పితే అసలు జీడిపి కింద పునారిల్లింది. ఇవాళ పెట్రోలు 125 రూపాయలైంది, డీజిల్ 105 రూపాయలైంది,
అదే పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడిన వ్యవసాయ రంగం ఏ వేర కుదేలైంది ఒక్కసారి ఆలోచన చేయాలా. చిన్న చిన్న పరిశ్రమలు లేదా చిన్న వృత్తిదారులు ఈ కరెంటు మీద, గ్యాస్ మీద, డీజిల్ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ఏ రకంగా నష్టపోతా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయాలి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అటు చేతి వృత్తుల వారికి కానీ, వ్యవసాయానికి కానీ, లేదా ఉద్యోగాల విషయంలో కానీ ఒక కల్పన లేని ప్రభుత్వం ఉంది. మనకుంది ఆ కల్పన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి రుగ్మతని తీర్చుకున్నాం. ఆ రుగ్మతల్లో మంచినీటి సమస్య ఒకటి. మంచినీటి సమస్యను అద్భుతంగా మనం తీర్చాం. గోదావరి కని కళాకారులకు అరుదైన గౌరవం దక్కింది. 1932 సంవత్సరం నుంచి 2022 వరకు తెలుగు సినీ రంగంలో నిర్మితమైన చలనచిత్రాల్లోని సారాంశం ప్రాతిపదికన రూపొందించిన అగ్లీ ఫేసెస్ చిత్రానికి మరియు చిత్ర దర్శకుడు ఆజార్ ప్రతిభను గుర్తించి వండర్ బుక్ ఆఫ్ రికార్డును అందించినట్లు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ డాక్టర్ రంగజ్యోతి తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని సినీ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రికార్డు పత్రాలను చిత్ర దర్శకుడు ఆజార్కు అందించారు. గోదావరి కని వాళ్ళతోనే ఒక సినిమా ఏర్పాటు చేయడం కోసం మన ముందుకు వచ్చిన అజార్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఏదో చేయాలి అన్న ఆలోచన, అంటే కొందరు ఆలోచిస్తూనే ఉంటారు, ఆలోచనతోనే గడుపుతూ ఉంటారు. కానీ ఆలోచనని ఆచరణలో పెట్టగలిగే కొంతమందిలో ఒక అజార్ గారు ఒకరైనందుకు చాలా గ్రేట్గా నేను చెప్తున్నాను. 1932 నుండి 2020 వరకు మూవీ అంటే తెలుగు సినిమాలు అందులో చేసిన డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, వారు చేసిన హిట్ మూవీస్, ఫ్లాప్ మూవీస్ అన్ని జాబితాలో ఒక సేకరించి 5 సంవత్సరాల నుండి తను అజర్ తమ్ముడు రీసెర్చ్ చేయడం, దాన్ని మాకు ఒక వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా ఉందండి, దాన్ని మాకు చూపించి టోటల్ తను చేసిన సేకరించిన బయోడేటా కానివ్వండి, దానికి మేము ఒక ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో ఆజార్ని నమోదు చేయడం జరిగింది. అలాగే ఈ రీసెర్చ్ తర్వాత ఒక మూవీ అగ్లీ ఫేసెస్ మూవీ కూడా మన గోదావరి కని వాళ్ళతోటే గోదావరి కని వాళ్ళతో నేను సినిమా చేయాలి. అది ఏదేమైనా ఇదే విషయం నేను మన సిటీ కేబుల్ కూడా చెప్పాను. ఎందుకంటే నేను సంవత్సరాల నుంచి కష్టపడేది దానికోసం. ఇక్కడ మనందరం కలిసి సినిమా తీస్తామనే విషయం ప్రూవ్ చేయాలి. సో అది తొందరపడితే పని కాదన్న విషయంతో నేను ఫస్ట్ ఒకరిని ఆఫీస్ ఓపెన్ చేసుకున్నా. నా రిలేటివ్స్ కానీ, నా నైబర్స్ కానీ ఎవరిని పెట్టుకోవాలని, నాకు తెలియని వాళ్ళని మాత్రమే పెట్టుకోవాలని సిద్ధాంతంతో స్టార్ట్ చేశాను. సో అట్లా నేను ఆడిషన్ స్టార్ట్ చేసిన ఒకరిని. దాని తర్వాత డైరెక్షన్ టీం తీసుకున్నా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన. దాని తర్వాత యాక్టింగ్ టీం తీసుకున్నా, దాని తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన. దాని తర్వాత మీరు. సో ఇట్లా ఒక 100 మందితోటి మొత్తం కొత్త వాళ్ళతోటి ఇంతవరకు ఎవరు తీయని విధంగా నేను తీసిన ఇక్కడ మన గోదావరి అందరి సహకారంతో. సో ఇప్పుడున్న వాళ్ళందరూ జనరల్ మీటింగ్ కోసం వచ్చిన వాళ్ళందరూ కాదు, వీళ్ళందరూ సినిమాలో యాక్టింగ్ చేసిన వాళ్ళు. సో మన గోదావరి కనిలో ఫస్ట్ టైం ఒక సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ చేసుకున్నటువంటి మీటింగ్ ఇది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మనం సినిమా మాత్రం తీయగలుగుతాం, మనందరితో సినిమా తీయగలుగుతాం అనే విషయాన్ని మనం ప్రూవ్ చేసినాం. సో ఈ సినిమాతోటి మాత్రమే ఆగకుండా రేపటి భవిష్యత్తులో కూడా నెంబర్ ఆఫ్ మూవీస్ తీస్తా. అందరూ కష్టపడండి, అందరం కలిసి కష్టపడండి. వికారాబాద్ జిల్లా పెద్దేములు మండలం నుండి కాంచపూర్ గ్రామానికి చెందిన నిరుపేద రైతు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ పెద్ద వెంకటరెడ్డి మరణించడంతో ఆ కుటుంబం దీనస్థితిలో ఉంది. ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని కిసాన్ బంధు సభ్యులు సతీష్, స్నేహ, సుప్రియ, రంజితులు తెలిపారు. ఆర్థిక సహాయ సహకారాలు ఎల్లవేళలా ఆ కుటుంబానికి అందిస్తామని సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక సభ్యులు మహేష్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సహాయం అందించిన కిసాన్ బంధు సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ మరెందరికో ఆపన్నస్తం అందించాలని కోరుకుంటున్నారు. నా పేరు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు కాంజాపూర్ గ్రామానికి చెందినటువంటి వెంకటరెడ్డి గారు పేద రైతు. ఆయన మరణించడం వల్ల లక్ష్మి గారు ఒక్కతే ఉండి తను స్వయంగా కష్టపడుతూ కూలి పనులు చేసుకుంటూ 2 పిల్లలైనటువంటి నిఖిత మరియు రిత్విక్ రెడ్డిని ఇద్దరిని చదివిస్తున్నటువంటి విషయాన్ని మరి నరసింహారెడ్డి టీచర్ ద్వారా మాకు తెలియజేయడం వల్ల ఈ విషయాన్ని కిసాన్ బంధు మిత్రులైనటువంటి సతీష్, స్నేహాలకు, సుప్రియ గారికి
సుప్రియ రంజిత్ వాళ్ళకు చేర్చడం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి మరి ఈ యొక్క పిల్లల యొక్క విద్యకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు వాళ్ళు చేకూరుస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈరోజు నిఖితకు కావాల్సినటువంటి సెవెంత్ క్లాస్ చదువుతున్న నిఖితకు 8th, 9th, 10th 3 సంవత్సరాలకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులను వాళ్ళు అందజేయబోతున్నారు. వాళ్ళు సంవత్సరానికి 15,000 రూపాయలు నిఖితకు అందిస్తూ ఆమె చదువుకు వాళ్ళు విన్నట్టు ఉంటామని ప్రామిస్ చేయడం జరిగింది. మరి నిఖిత మంచిగా చదువుకొని ఉన్నతాభ్యాసాన్ని మరి చాలా చక్కగా చదువుకుని ఆమె ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా నిఖితతో పాటుగా రిత్విక్ కూడా ఉన్నాడు. కిసాన్ బంధు మిత్రులకు మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తాను. రిత్విక్ను కూడా చదువుకోవడానికి ఆయన కూడా సహాయ సహకారాలు అందిస్తే మంచి విద్యను అభ్యసించి ఆ కుటుంబానికి అండగా ఉంటారనే విషయాన్ని నేను కిసాన్ బంధు మిత్రులకు తెలియజేస్తాను. మరి ఈ సందర్భంగా లక్ష్మి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు మీ పిల్లల్ని ఎంత వీలైనంత వరకు మంచిగా చదివించండి. ఆ పిల్లలకు కావాల్సినటువంటి చదువు కావాల్సినటువంటి ఖర్చులన్నీ కూడా కిసాన్ బంధు తెలంగాణ విద్యావంతుల వేదిక సమకూరుస్తుంది, అండగా ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండి మీ యొక్క భవిష్యత్తును పునరుద్ధరించుకుంటూ అదేవిధంగా పిల్లల భవిష్యత్తుకు మీరు అండగా ఉండాలని చెప్పి లక్ష్మి గారిని కోరుకుంటా ఉన్నాను. మరి మరొకసారి ఈ సందర్భంగా సుప్రియ రంజిత్ వారి యొక్క సుప్రియ గారి జన్మదిన సందర్భంగా నిఖితను దత్తత తీసుకోవడం తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ బంధు మిత్రులను ప్రత్యేకంగా అభినందిస్తున్నది, వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విద్యావంతుల వేదిక సభ్యుడైనటువంటి మహేష్ గారు మరి ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి గారు పాల్గొన్నారు. వీరిద్దరు కూడా ఈ పిల్లల యొక్క ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వీరి యొక్క అండదండలు కూడా వాళ్ళకు ఎప్పటికీ ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. ఇక అనారోగ్యం బారిన పడిన అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం అండగా నిలుస్తుందని నకరికల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నాడు నార్కట్పల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు 20 లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. నకరికల్ నియోజకవర్గంలో చాలా మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని ఆయన గుర్తు చేశారు. పెరుగుతున్న పట్టణీకరణలో పౌల్ట్రీ ఫిషరీస్ కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో అందుకు తగినట్లుగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పేర్కొన్నారు. జూమ్ మీటింగ్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వెటర్నరీ యూనివర్సిటీలో నిర్వహించిన 3వ స్నాతకోత్సవంలో వర్చువల్గా ఉపన్యసించారు. గ్రామీణ ప్రజల అభివృద్ధికి విద్యార్థులు కృషి చేయాలని డిగ్రీలు పూర్తయిన వారికి సూచించారు. పశు సంపద, ఆహార సమృద్ధి సాధించే విధంగా కృషి చేయాలన్నారు. వెటర్నరీ సైన్స్ కోర్సు పూర్తయిన విద్యార్థులకు వైస్ ఛాన్సలర్తో పాటు ఐసీఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ భూపేంద్ర త్రిపాఠి చేతుల మీదుగా పట్టాలను అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బంగారు పథకాలను బహుకరించారు. जी सौम्यश्री, पी अजय कुमार, एल गणेश, बी हरीश, बी एम मनीषा, एम मौलिका, डी नवीन, अमरीन, एल पवन कुमार. And a number of challenges as well. I believe that most of you will be serving the rural poor and request to show utmost empathy and discharge your duties with commitment. I need not overemphasize the contributions of the animal husbandry and fisheries sectors to the well-being of the nature and the role of graduates in supporting these sectors. The veterinarian
has an important role in treating non-animals and also in animal protection, animal welfare, food safety and public health. Since livestock contributes substantially to the national GDP, the role of veterinarians in strengthening the economy is critical. The world is witnessing a population explosion, global warming, urbanization, changes in lifestyle and dietary habits, etc. And these issues would definitely have an impact on animal husbandry, poultry and fisheries sector as well. As the human population continues to expand, the interconnection of people, animals and environment becomes more impactful. గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ పరిధి వంగపాడ్ గ్రామంలోని శ్రీ సాకేత రామాలయంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు గ్రామస్తులు సమావేశమై బుధవారం ఆలయ నూతన కమిటీని ఎన్నుకున్నారు. శ్రీ సాకేత రామాలయం కమిటీ నూతన చైర్మన్గా జూలూరి రాజ్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్గా విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా లింగమూర్తి, కమిటీ సభ్యులుగా ఐలోని రజనీకాంత్, సముద్రాల రాము, రమేష్, అనిల్ కుమార్, అంబటి యాదగిరి, దోమ భాస్కర్, ఎండి ఉస్మాన్, కె రమేష్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వంగపాడ్ పిఎస్సిఎస్ చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు జంగా కుమార్, దోమ కుమార్, రఘుపతి రెడ్డి, చింతం శ్రీను, బొమ్మగాని వెంకటేష్ గౌడ్, భాస్కర్, సతీష్, గోనెల రమేష్, రాజయ్య, ప్రవీణ్ గౌడ్, అశోక్, రంగారెడ్డి, సముద్రాల మల్లయ్య, రాజేష్ గౌడ్, కుల పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఏం లేదు అవన్నీ జూలూరు రాజు వైస్ చైర్మన్ విజయ్ కుమార్, డైరెక్టర్లు అందరూ ముద్రాజ్ సంఘం నుంచి లింగమూర్తి జనరల్ సెక్రటరీ. ఇంకొక విషయం అన్న, 2022-2023 కళ్యాణం మీ చేతుల్ని జరుగుతుంది. 2024 కళ్యాణానికి నెల రోజుల ముందు కొత్త బాడీ నేర్చి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి మీరు పక్కకు తప్పుకోవాలి. ఇక ప్రతిసారి ఇంత పెద్ద వద్దు. మా గ్రామస్తులు శ్రీ సాకేత రామాలయం కమిటీగా నన్ను వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మళ్ళీ జరగబోయే కళ్యాణానికి నేను మా కమిటీ అందరూ ముందుబడి ఈ కళ్యాణ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తాము. జూలూరు రాజ్ కుమార్ గౌడ్. ఈ వంగపాడ్ గ్రామం పేరు విధానంలో కళ్యాణం సాంకేతిక కార్యం జరుగుతుంది. అందుకనే ఈ కమిటీ నిర్ణయించబడింది. గ్రామ ప్రజలకు అందరికీ మా ధన్యవాదాలు. శ్రీ సాకేత రామాలయం కమిటీగా శ్రీ జూలూరు రాజకుమార్ గారిని మరియు వైస్ ప్రెసిడెంట్గా నన్ను పస్నూరు విజయ్ కుమార్ నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా శ్రీ సాకేత రామాలయంలో ప్రతి సంవత్సరం కళ్యాణం నిర్వహించుకుంటాము. గత 2 సంవత్సరాలుగా నిర్వహించుకోలేదు కాబట్టి ఈ సంవత్సరం వైభవంగా నిర్వహించుకోవడానికి గ్రామస్తులందరూ కలిసి మమ్మల్ని అందరినీ ఎన్నుకున్నారు. అంతకుముందు ఏ విధంగా అయితే చేశామో ఈసారి కూడా మా కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా చేసి చూపెడతాము. గ్రామస్తులందరూ మా అందరికీ సహకరించాలని కోరుతున్నాము. ఈ వచ్చే 4 రోజుల్లో అందరూ సహకరించి అందరి సహకారాలతో గుడికి కానీ కళ్యాణ మండపం కానీ నిర్వహించుకోవడానికి అందరూ సహకరించారు. ధన్యవాదాలు. పస్నూరి విజయ్ కుమార్.
శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి 72వ వర్ధంతి సందర్భంగా ఉభయ జగద్గురువుల ఆశీర్వానుగ్రహంతో లింగన్నపేట హరిహరుల దేవాలయం భారతీ తీర్థ వేద పాఠశాలలో 5 రోజుల పాటు నిర్వహిస్తున్న శతచండీ మహాయాగ సహిత అఖండ నామ సంకీర్తనలో భాగంగా గురువారం రోజున ఉదయం 10 గంటలకు జగద్గురువుల పాదుక పూజ, గోపూజ, గణపతి పూజ, కోటి రమయజ్ఞ, పూర్ణాహుతి, యాగం, పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యజ్ఞ నిర్వాహితులు రామశర్మ, సుదర్శన్ శర్మ, రాధా శర్మ మరియు మహిళలు పాల్గొన్నారు. అంటే మీరు సహజంగా ఆమె నాలుక తెలుసుకుంటుంది. చూసే వాళ్ళకి ఏంటంటే ఈ అమ్మవారు ఎందుకు నాలుక తెలుసుకున్నది, ఇది విపరీతమైనటువంటి యొక్క చూడ్డానికి కొద్దిగా వెగట్టు కనబడుతుంది. మీరు ఫోటోలలో ఇట్లా చూడొచ్చు. మహాకాళి నాలుక తెలుసుకొని మెడలలో కాయలు వేసుకొని ఉంటారు, పుర్రకాయలు వేసుకొని ఉంటారు. మహాకాళి ఎందుకొరకు వేసుకోవాల్సి వచ్చింది? ఆమెకు రక్తబీజుడైనటువంటి రాక్షసుడు బ్రహ్మచేత వరాలు పొంది మరణం లేకుండా పొందుతాడు. అందుకు 33 కోట్ల దేవతలు, శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు ఎంతమంది కూడా అతన్ని చంపలేకపోయింది. ఒక్క ఆడదాని చేతులు తప్ప నేను ఎవరి చేతులు రావా అనేటువంటి వరం కోరుకుంటే అప్పుడు ఈ మహాకాళి రూపం వాడుతుంది మన అమ్మవారు. ఏది రాజరాజేశ్వరి ఇక్కడ కూర్చున్నటువంటి ఒక తల్లి రావాల్సింది. వార్చిన తర్వాత వాడిని సంహారం చేయడానికి 1 చుక్క 100 చుక్కలు కింద పడితే 100 మంది రాక్షసులు ఆవిర్భవిస్తున్నారు. 1000 చుక్కలు కింద పడితే 1000 మంది ఆవిర్భవిస్తుండ్రు. ఒక్క అమ్మవారు 1000 మందిని సంహారం చేస్తుంది, మళ్ళా పుడుతుండ్రు సంహారం చేస్తుంది. ఇది తెగుతలేదు అమ్మవారికి. ఆమెకు ఆగ్రహం వచ్చింది. వచ్చి ఒకసారి తన నాలికను భూమండలం అంతా ప్రవేశించింది. ఎక్కడైతే యుద్ధభూమి ఉందో ఆ యుద్ధభూమి చుట్టూ మొత్తం నాలికను దాని నిండా నింపింది, భూమి నిండా. అంటే భూమి మీద రక్తం పడకుండా ఆమె నాలిక మీద పడతట్టు చేసుకున్న కనుక అప్పుడు ఆమె మహాకాళి. తర్వాత మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిమూర్తి దేవత రాజరాజేశ్వరి. ఇప్పుడు మనం చేసే శతచండీ కార్యక్రమం ఏదైతుందో ఆమె ఒక్క దేవత కాదు, సృష్టిలో ఉండే దేవతలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ 3 అమ్మల చేతనే సృష్టి జరుగుతుంది. సరస్వతీదేవి లేకుంటే బ్రహ్మదేవుడు ఏం చేయలేడు, నిర్వీర్యుడు. శంకరుడు మహాకాళి లేకపోతే ఆయన ఏమి చేయలేడు. నారాయణమూర్తి సాక్షాత్తు వక్షస్థలములే పెట్టుకున్నాడు. ఆయన అది పెండ్లా మీద ప్రేమ కాదు, వక్షస్థలం మీద పెట్టుకున్నది. ఆమె లేకపోతే ఈ నారాయణమూర్తి ఆటలు తాగవు. ఆమెనే శక్తి స్వరూపుడు. అట్లాంటిది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి యొక్క అమ్మవారు చండీ యాగం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పూర్వజన్మ సుకృతం, ఈ జన్మ కాదు. ఈ జన్మలో మనం అనుకుంటే ఎటైతే పోతాం, కానీ పూర్వజన్మ సంస్కారంలో మనకు ఆ బ్రహ్మదేవుడు రాసిండు. లింగనపేట గ్రామంలో శతచండీ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొనో అంతమందికి అర్హత రాసిండు. మిగతా వాళ్ళంతా లేరా జనాలు, కోట్ల జనాలు, కానీ వాళ్ళకి అర్హత సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఎవరు ఇచ్చే అమ్మవారు ఎంతమంది అయితే ఇక్కడికి మనం హాజరైమో వాళ్ళకు మాత్రమే సర్టిఫికేట్ ఇచ్చింది, మిగతా వారికి ఎవరికి ఇవ్వలే. మహాకాళి మహాకాళి ఇప్పుడు సుమారు ఇంకొక అరగంటలో పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత కలశం, ఈ 9 కలశాలు పెట్టి ఇక్కడ పూజ జరిగింది. ఈ కలశం నీళ్లు మార్జన చేస్తారు. దాని తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరూ భోజనం చేసిన తర్వాతనే బయటకు వెళ్ళాలి. ఇది అన్నదాన కార్యక్రమం. అమ్మవారి ప్రసాదం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. V3 న్యూస్ కథనానికి స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి. పాదాచారులు ఇక్కట్లు కథనంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. గోదావరి కని కళాకారులకు అరుదైన గౌరవం. అగ్లీ ఫేసెస్ చిత్ర దర్శకుడికి అరుదైన గౌరవం. అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి. 60 మంది లబ్ధిదారులకు 20 లక్షల విలువ గల చెక్కుల పంపిణీ. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.